కవిత గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జీవో నంబర్ 29 అని గవర్నమెంట్ రిలీజ్ చేసింది అధ్యక్ష. అది జీవో 55లో సబ్జెక్ట్ బిని చేంజ్ చేసి జీవో 29 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జీవో 29 ప్రకారం ఏం జరుగుతుందంటే ఏమన్నా పోస్టులు వేసినప్పుడు డైరెక్ట్గా మల్టీ జోన్లో 1:50 రేషియోలో తీసేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దానివల్ల మెరిటోరియస్ మహిళలకైనా, బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, మైనారిటీస్ అయినా, దివ్యాంగులకైనా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదే జీవో 55 పాత జీవోని ఫాలో అయినట్టయితే ఆ మల్టీ జోన్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు పోస్టులలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటిస్తూ కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, స్పోర్ట్స్ ఇట్లాంటి కేటగిరీస్ని తీసుకొని 1:50 రేషియో ఫాలో అవుతారు అధ్యక్ష. కాబట్టి మెరిటోరియస్ ఉన్నటువంటి వీరందరికీ కూడా అన్యాయం జరుగుతున్నటువంటి జీవోను వెంటనే వెనక్కి తీసుకొని మళ్ళీ పాత జీవోనే అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని తమ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. శ్రీ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. రాష్ట్రంలో విద్యుత్ శాఖలో అంటే వాస్తవంగా లైన్మెన్ స్థాయిలో వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ వాళ్ళు పూర్తిగా ప్రభుత్వంలో రెగ్యులర్ పోస్టులో కన్వర్షన్ చేయలేకపోవడంతో వాళ్ళు కేవలం ఆర్టిజాన్ కార్మికులకు మాత్రమే పిలవడం జరుగుతుంది అధ్యక్ష. వాస్తవంగా గత ప్రభుత్వం ఏదైతున్నదో విద్యుత్ శాఖలో ఏ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నా అందరినీ కూడా మరి శాఖలో విలీనం చేయడం జరిగిందని చెప్పని కూడా అప్పటి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ప్రత్యేకించి ఈ లైన్మెన్ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆర్టిజన్గా మాత్రమే పిలువబడటంతో వాళ్ళు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వారు వేతనాలు పొందుతున్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వేతనాలు పొందడంతో ప్రభుత్వం వారికి చెల్లించేటువంటి ఒక వేతనాలు చెల్లిస్తుంది. బట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏదైతుందో వాళ్ళ కమిషన్ తీసుకొని వీళ్ళు వేతనం ఇస్తారు సార్. దాంతో ఏమైపోతుంది, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయే ఖజానా పోతుంది, కానీ కార్మికుడు పొందేటువంటి ఒక వేతనం పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాడు. వీళ్ళు ఒకవేళ సర్వీసే రెగ్యులర్ పోస్ట్గా కన్వర్షన్ చేసినట్టయితే ప్రభుత్వంపై ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా వారు ఏదైతుందో వారి వేతనాలు పూర్తి స్థాయిలో పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతుందో గతం లోపల కార్మిక కోర్టు కూడా ఏదైతుందో ఒక ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళని ఏదైతుందో పూర్తి స్థాయిలో విలీనం చేసుకోవాలి, రెగ్యులర్ పోస్టులో కన్వర్షన్ చేయాలని చెప్పని. నీ ప్రత్యేక ఇవాళ ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నట్టు అధ్యక్ష, ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆర్టిజాన్ కార్మికులందరూ కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వంపై ఆర్థికంగా ఏ విధంగా భారం పడే అవకాశం లేకుండా వారిని ఏదైతుందో రెగ్యులర్ పోస్టులు కన్వర్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాదాపు ఇది 20,000 కార్మికులకు లబ్ధి అనుకూర్చేటువంటి కార్యక్రమం.